ప్రభు శిష్యులు అనే ఈ శీర్షికలో మనం సీమోను పేతురు భక్తుని యొక్క జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఆయన శ్రేష్టతలను అధ్యయనం చేయడానికి ప్రభు కృప చూపించారు. ప్రభు సీయోను బరయోనా, నువ్వు ధన్యుడువు, తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడని చెప్తూ, ఈ ప్రత్యక్షత మీద నా సంఘాన్ని కడతాను, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు అనుగ్రహించబడ్డాయి అని అంటాడు. పరలోక రాజ్యపు తాళపు చెవి సువార్త, దానిని యూదులకు తెరచి ప్రవేశించడానికి పెంతెకోస్తు దినాన కారణమైన సీమోను పేతురు గారే సమరయుల దగ్గర, అన్యుల దగ్గర, సమరయులు గారు అన్యుల వద్ద సువార్త ప్రకటించడానికి, యూదులకు అన్యులకు సువార్త ప్రకటించడం కోసం దేవుడు అతన్ని వాడుకున్నట్టుగా లేఖనం చెబుతుంది. 10వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి అన్యులకు, యూదులకు, యూదేతరులకు, యూదులతో సంబంధం ఉంది, సమరయులకు కూడా. ఇక్కడికి వద్దాం. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యూదులు, సమరయులు కూడా యూదులతో సాంగత్యం చేసిన వారు, వారి వల్ల కలిగిన మిక్స్డ్ బ్రీడ్ అది. ఇక 10వ అధ్యాయానికి వస్తే అన్యుల యొక్క గొప్పతనాన్ని పరిశుద్ధాత్ముడు అద్భుతంగా రాశాడు. ఒక శతాధిపతి, అతడు భక్తిపరుడు అని రాస్తుంది అపోస్తల కార్యగ్రంథం 10వ అధ్యాయంలో. భక్తి కలిగినవాడు, అంతేకాదు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, ప్రజలకు బహుధర్మం చేసేవాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. అంటే తాను అన్యుడై ఉండి నిజదేవుడైనటువంటి ఆయన్ని అంగీకరించిన వ్యక్తిగా, అంటే తండ్రి వద్దకు వచ్చిన వ్యక్తిగా, యోధా మతాన్ని అవలంబించిన వ్యక్తిగా కొర్నేలి కనబడతాడు. ఇది నిజంగానే ఆశ్చర్యకరమైన సంగతి. మనకు కాందకే రాణి దగ్గరున్న ఆ ఫైనాన్స్ మినిస్టర్ ఎలా ప్రభు దగ్గరికి వచ్చాడో, అలా అన్యులు అనేకులు తండ్రి అయిన దేవుని నమ్ముకున్న వారుగా కనపడతారు. అంటే యోధా మతంలోకి వచ్చిన వారు కనపడతారు. యోధా మతంలోనికి వచ్చిన ఇతడు ఇవన్నీ చేస్తున్నాడు. ఒకరోజు పగలు 3 గంటల వేళ, సరిగ్గా పగలు 3 గంటలయింది. ఆ టైంలో దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలిచి, దర్శనమందు తేటగా భయపడితే, ప్రభువా ఏమని అడిగితే, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనును ఒక చర్మకారునింటి దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత విడిని పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని వారిలో భక్తిపరుడొక సైనికుని పిలిచి వారికి సంగతులని వివరించి వారిని ఒప్పేకి పంపాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, లేఖనం మీది వింటున్నవారు, వాక్యముడల ఆకలి కలిగిన వారు, నీ దాసుని మరుగుపరిచి వాక్యాన్ని అనుగ్రహించి బలపరచుమని
నీ సన్నిధిని ప్రత్యేకంగా అపేక్షిస్తూ మీ సహాయాన్ని కోరుకుంటూ వాక్యాన్ని వివరించడానికి అవసరమైన ఆత్మ నింపుదలను అనుగ్రహించండి. చాలినంతటి మీ కృపను అర్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇవన్నీ ఉన్నాయి, ఇంతకు మించి ఏం కావాలి అని అనిపిస్తుంది. భక్తి ఉంది, దేవుని యందలి భయం ఉంది, ధర్మకార్యాలు చేస్తున్న వ్యక్తిత్వం ఉంది, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసే తత్వం ఉంది. ఇవన్నీ ఉంటే చాలు కదా అని అనుకుంటాం. ఇవన్నీ ఉన్నా లేనిది ఒకటి ఉంది. అదేమిటంటే పాపక్షమాపణ. ఇవన్నీ ఉండొచ్చు, కానీ రక్షించబడడం ఎలాగూ? ఇతని ప్రార్థనలు నిత్యత్వానికి వెళితే వెళ్ళుండొచ్చు, కాదనడానికి లేదు. కానీ ఒక వ్యక్తి నిత్యత్వానికి రావాలి అని అంటే ఖచ్చితంగా అతడు మారుమనసు పొందినవాడై ఉండాలి. భక్తి కలిగి ఉండొచ్చు, అది క్రియాపూర్వకమైన భక్తి. భయం కలిగి ఉండొచ్చు, అది ధర్మాలు చేయకపోతే ఏమైపోతామైన భయం కూడా ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నా ఆ వ్యక్తులకు అవసరమైంది ఏమిటో ఎవరు చెప్పగలరు? అన్యులకు కూడా పరలోక రాజ్యాన్ని తెరవడం కోసం పేతురుని పిలిపించుకోమని పరలోకం కొర్నేలికి చెప్పడం జరిగింది. సరిగ్గా మరునాడు వారు ప్రయాణమై వస్తున్నారు. పేతురు 12 గంటలకు ప్రార్థనకు మిద్ది మీదకి ఎక్కాడు. ఇక్కడ పేతురు యొక్క కొన్ని విషయాలను మనం అధ్యయనం చేద్దాం. ఆయన 12 గంటలకు ప్రార్థన చేసుకోవడానికి మిద్ది మీదకి ఎక్కాడని రాసింది. మధ్యాహ్నం 12. ఇది సమయం అనక సమయం అనక దేవునితో సహవాసం చేయాలనే ఓ తపన. అది ఎండైనా ఏదైనా పేతురులో మనకు కనిపిస్తుంది. అతడు ఆత్మచేత నడిపించబడినవాడు. కరెక్ట్గా మధ్యాహ్నం 12 అయింది. పైకి వెళ్ళాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. కానీ ఆకలి ప్రారంభమైంది. అంతేకాదు, మిక్కిలి ఆకలి కొన్నాడు. విచిత్రం. అతనిది ఏ ఆకలి? భౌతిక సంబంధమైన ఆకలే, కానీ పరలోకపు ఆకలి వేరు. ఆత్మల సంపాదన అనేది పరలోకం యొక్క ఆకలి. భౌతిక పదార్థాలు తినడం ద్వారా, ఆహార పదార్థాల వల్ల ఆకలి తీరొచ్చు, కానీ ఆత్మల సంపాదన వల్ల పరలోకం యొక్క ఆకలిని మనం తీర్చిన వాళ్ళం అవుతాం. పేతురు గారు ఆకలి కొనున్నప్పుడు ఆశ్చర్యం జరిగింది. ఇంటివారు ఆహారం సిద్ధం చేస్తున్నాడు. పేతురుకి భోజనం చేసే టైం అయింది. క్రింద ఆహారం సిద్ధమవుతోంది. భౌతిక సంబంధమైన ఆహారం సిద్ధం పడుతూ ఉండగా ఈలోగా పరలోకం తెరవబడింది. ఒక దుప్పటి 4 చెంగులు పట్టి కిందకి దిప్పబడింది. అది ఒక పాత్రలాగా ఉంది. భూమి మీదకి దిగి రావడం పేతురు గారికి కనిపించింది. అందులో భూమి మీద ఉండు సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు ఉన్నాయి. ఇది పేతురు గారి కళ్ళ ముందు స్పష్టంగా కనపడుతుంది. పేతురు, నువ్వు లేచి చంపుకుని తిను అని ఒక శబ్దం వినపడింది. పేతురు గారు వెంటనే అన్నారు,
వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ తినలేదని చెప్పాడు. అంటే ధర్మశాస్త్ర ప్రకారం ఏది నిషేధించబడిందో దానినెన్నడూ తన నోట పెట్టని వ్యక్తి ఈయన. అలాంటి వ్యక్తి ముందుకు ఈ చతుష్పాద జంతువులు, పాకిడి పురుగులు, పక్షులు కనిపించినప్పుడు వాటిని చంపుకుని తిను అనే మాట. అప్పుడు ప్రభు ఒక స్వరాన్ని వినిపింపచేశారు. అదేమిటంటే, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమని ఎంచవద్దు. అలా మరల రెండవ మారు ఆ శబ్దం వినపడింది. ఇలా ముమ్మారు జరిగింది. వెంటనే ఆ పాత్ర ఆకాశానికి ఎత్తబడింది. ఇక్కడ మరో ముమ్మారు కనిపించింది. మరో ముమ్మారు. ఆలోచించండి, పేతురు గారు తాను యూదుడని, యూదుల యొక్క నియమాల విషయంలో బహు పట్టింపు కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడు. యూదులు ఎలా ఉంటారో కొర్నేలి ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాడు ఆయన. యూదుల గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు, చూడండి ఒక మాట. ఇరవై 28వ వచనంలో, అప్పుడతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటేనను అట్టి వానిని ముట్టుకొనుటేనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడని నేను, అపవిత్రుడని నేను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. పేతురులో కనిపించే శ్రేష్ఠ లక్షణం ఏమిటంటే, లీగలిజంలో నుంచి వెలుపలికి ప్రభు రమ్మని పిలుస్తున్నప్పుడు అతడు వెలుపలికి రాగలిగాడు. ఈ దినాన్న కూడా ఈ చట్టబద్ధమైన జీవితాలు ఇవి వ్యక్తిని తాను గొప్పవాణ్ణి అనుకోవడానికి కారణమవుతాయి. మా సహవాసం శ్రేష్టమేదని చెప్పుకోవడానికి కారణమవుతాయి. ఈ లీగలిజం అనేది కృపకు విరుద్ధమైంది. పేతురు గారిలో కనిపించే సంగతి ఏమిటంటే, దేవుని స్వరానికి లోబడడం. దేవుని స్వరం మీద తన మనసు విప్పి చెప్పాడు, ఎప్పుడు తినలేదు కదా అని. కానీ దేవుడు పరిశుద్ధమైందని ఇచ్చినప్పుడు అన్నప్పుడు ఇప్పటి వరకు ప్రభు మాట్లాడిన మాట సురఫేనికేయ స్త్రీ దగ్గర, అమ్మా, నశించిన ఇశ్రాయేలు యొద్దకే నేను పంపబడ్డాను అనే మాట. ఆ మీదట ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత మీరు బూదిగంతాల వరకు వెళ్ళండి అనే మాట ప్రభు చెప్పారు. ఇప్పుడు ఆ బూదిగంత సువార్త కొరకు అన్యుల వరకు సువార్తను తీసుకుని వెళ్ళడానికి పేతురు గారిని దేవుడు మొదటి సాధనంగా వాడుకుంటున్నారు. ఆయన సువార్త యూదులకు ప్రకటించిన మొట్టమొదటివాడు ఆయనే, అన్యులకు ప్రకటించిన మొట్టమొదటివాడు ఆయనే. ఆయన తెరచిన తాళం చెవిలో నుంచే మిగిలిన వారందరూ ప్రయాణం చేశారు. పౌలు గారు ప్రయాణించారు. అలాగే వీళ్ళందరూ ప్రయాణించడానికి కారణం మొదట యోదయలోను తర్వాత సమరయలోను అన్నాడు ఆయన. యోదయలో తెరవబడిన తాళం చెవి, అందులో నుంచి ఫిలిప్పు సమరయకు ప్రయాణం చేశాడు. ఇప్పుడు పేతురు గారు అన్యులకు సువార్త ప్రకటిస్తారు. అటు తరువాత పౌలు ఆ తెరవబడిన ద్వారం గుండా ప్రయాణించినట్టు కనపడుతున్న తర్వాత మనకు ఈ లేఖనం దగ్గరికి వస్తే, ఆయన దేవుని మాటకు విధేయత చూపించిన వాడై బయలుదేరి కొర్నేలి ఇంటికి వచ్చాడు. కొర్నేలి ఇంటికి వచ్చినవాడు కొర్నేలి ఏం చేశాడో చూడండి. భలే ఆశ్చర్యం అవుతుంది. 25వ వచనం, పేతురు లోపలికి రాగా కొర్నేలి అతను ఎదుర్కొని అతని పాదముల మీద పడి
నమస్కారం చేశాను. ఇవాళ కూడా పాదాలకు నమస్కారం చేయించుకుని ఒక ఫాల్స్ కష్టం కొనసాగుతూనే ఉంది. దేవుని ఎరగని వారిలో ఉంటే పర్వాలేదు, ఎరిగిన వారిలో కూడా ఉండడం. అప్పుడు పేతురు గారు అన్నారు, నువ్వు లేచి నిలువుము, నేను కూడా నరుడినే అని చెప్పి అతని లేవనెత్తి అతని ముట్టుకున్నాడు కదా. అవునా? లేవనెత్తాడు కదా. ముట్టకూడదు. ఇంతవరకు పేతురు ఒక అన్యుడిని ముట్టుకున్నటువంటి సందర్భం ఎక్కడా లేదు. ఇది మొట్టమొదటిసారి. దేవుని ఆజ్ఞకు, కృపకు సంపూర్ణంగా లోబడిన వాడు కనిపిస్తాడు. లేవనెత్తాడు అంటే తనకున్న ఆ రిజిడిటీ నుండి ఆత్మ అనుగ్రహించిన స్వాతంత్రాన్ని తాను పొందటం కాదు, ఆ స్వాతంత్రంలోనికి అనేకులను తేవడానికి పేతురు దేవుని సాధనమయ్యాడు. తాను సామాన్యమైన మనిషినే. ఈ దినాన్న వ్యక్తులను పొగడడం చాలా ఎక్కువైపోయింది. అదేమో నాకు అర్థం కాదు. మనిషి ముందున్నప్పుడు ఆ వ్యక్తిని ఎవ్వరూ లోపాలే చూస్తారు, కానీ వ్యక్తి చనిపోయిన తర్వాత మాత్రం అతను ఆకాశానికి ఎత్తేస్తారు. ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నిత్యత్వంలోకి వెళ్ళి సిగ్గుపడవలసి వస్తుందేమో అనిపిస్తుంటుంది నాకు. లోపాలే, అతనిలో ఉన్న మంచితనమే. శ్రేష్టతలు ఉంటాయి, లోపాలు ఉంటాయి. కొన్ని లోపాలు దేవుని మహిమకు ఆటంకకరంగా ఉంటాయి, సువార్తకు ఆటంకకరంగా ఉంటాయి, దేవుని రాజ్య వ్యాప్తికి ఆటంకకరంగా ఉంటాయి. అలాంటి వాటిని అంగీకరించవలసిన పని లేదు, అలాంటి వారిని ఘనపరచవలసిన అవసరం లేదు. అలాగని మనం వారిని అవమానపరచవలసిన అవసరం కూడా లేదు. అది మన పని కాదు. ఆలోచించండి. ఇక్కడ పేతురు గారు నేను కూడా సామాన్యమైన మనిషినే అంటాడు. సేవలో పేతురు గారి ద్వారా జరిగిన కార్యాలు 3,000 మంది రక్షించబడడం. అవునా? అతడు వీధిలో నడిచి వస్తున్నప్పుడు మంచాల మీద మనుషుల్ని తీసుకొని వచ్చి పండుకోబెట్టి అతను నీడ పడితే చాలు బాగుపడతారు అనుకునే స్థాయికి వెళ్ళిపోవడం కదా జరిగింది. కానీ అలాంటి వ్యక్తి ఈ దినాన అంటాడు, నేను కూడా సామాన్యమైన మనిషిని. ప్రమాదకరమైన స్థితిలో ఉన్నది సేవకులు. మనుషుల మెప్పు, మనుషుల ఘనత, మనుషులిచ్చే మర్యాద, వారు చూపించే గౌరవం మన కనులను కప్పేస్తుంది. మనం గొప్పవాళ్ళమనే భావంలోనికి వెళ్ళిపోతాం. లెక్కలేనితనంగా మాట్లాడడం, నోటికి ఏమొస్తుందో అర్థం కానట్టుగా ఆ భాష కూడా గౌరవప్రదమైన భాష ఉండదు. దేవునికి సువార్తకు తగిన భాష ఉండదు. దేవుని వాక్యానికి తగిన భాష కూడా ఉండదు. అన్ని విషయాలలో మనం జాగరూకులమై ఉండాలి. మర్చిపోకండి, మనం సామాన్యులము అనే ఆలోచనను ఎప్పుడైతే కోల్పోతామో ఎవరినైనా లెక్క లేకుండా మాట్లాడతాం, ఎవరినైనా తీసవతలు పారేస్తాం, సందేహం లేదు. గత కాలంలో ఒక దైవ సేవకుడు లేఖనంలోని వ్యక్తులను వాడు వీడు అని పలికేవాడు. ఆయన చాలామంది నొచ్చుకునేవారు. కానీ ఇవాళ అది ఫ్యాషన్గా మారిపోయింది. ఫ్యాషన్ అయిపోయింది. లేఖనంలో ఉన్న వ్యక్తులను నాకు తెలిసి
ఒక్క అపవాదిని తప్ప వాడు అని పిలవడం, ఇంకెవరిని పిలవడం జరగలేదు. మర్చిపోకండి. లేఖనం దగ్గరికి వద్దాం. మనం సామాన్యులం. దేవుడు మనల్ని వాడుకోవడం వల్ల మనం ఘనులమైపోలేదు, శ్రేష్ఠులమైపోలేదు, దేవునితో సమానులంగా భావించవలసిన అగత్యత లేదు. ఆయన అత్యంత బలహీనులను వాడుకుంటాడు, ఆయన వెర్రి వారిని వాడుకుంటాడు, ఆయన జ్ఞానం లేని వారిని వాడుకుంటాడు, ఆయన ఎన్నిక లేని వారిని బలపరిచి వాడుకునేవాడు. మర్చిపోదు సుమా. ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం. మనుషులు మనకిచ్చే గౌరవాన్ని మనం స్వీకరించటం కాదు, అది దేవునికి ఆపాదించవలసిన సంగతి. పేతురు గారిలో ఆ అత్యున్నతమైన లక్షణం ఇక్కడ కనిపించింది. ఆ తరువాత మరో మాట కూడా నేను మీకు చూపిస్తాను. 29వ వచనం. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియూ చెప్పక వచ్చి తిని గనుక. సరిగ్గా పైన ఆకలితో ఉన్న పేతురు గారికి పైనుండి దిప్పబడినటువంటి ఆ దుప్పటి వంటి వాటిలో కనిపించి ముమ్మారు వినిపించి పైకి తీసుకొనబడిన తరువాత ఇక్కడ సీమోను అనే మారుపేరు కలిగిన పేతురు అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. పేతురు అని మారుపేరు గల సీమోను అనే వ్యక్తి ఉన్నారా అని అడుగుతారు. అప్పుడు పేతురు గారు వారిని లోపలికి తీసుకుని వెళ్ళి వారికి భోజనం పెట్టించి వారి మాట కాదనకుండా బయలుదేరి వచ్చాడు. వచ్చిన తరువాత అంటాడు, అడ్డమేమియూ చెప్పక అన్నాడు. అంటే టోటల్ సరెండరెన్స్ అనేది టోటల్ ఎలా చెప్పాలి, మనల్ని మనం ఖాళీ చేసుకోవటం, టోటల్గా ఎంటీ చేసుకోవడం పైన కనిపిస్తే నేను నీలాంటి వాడినే అని టోటల్ సరెండరెన్స్ అనేది కూడా పేతురు గారిలో కనిపిస్తుంటుంది. అడ్డం చెప్పకుండా నేను వచ్చాను, ఎందుకు పిలిచారో చెప్పండి అని అడుగుతాడు. అందుకు కొర్నేలి తనకు జరిగిన సంగతి అంతా చెప్పి, నీ ప్రార్థన వినపడింది, నీ ధర్మకార్యాలు దేవుని సౌఖ్యంలో జ్ఞాపకంగా ఉంచబడ్డాయి, అయినా సరే నువ్వు మారుపేరు కలిగినటువంటి సీమోన్ను పిలిపించు, అతడు సముద్రం దరిన్నాడు అని నాతో చెప్పాడు. వెంటనే నిన్ను పిలిపించాను. ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరం దేవుని ఎదుట ఇక్కడ కూడుకొని ఉన్నామని చెప్పాడు. దేవుడు ఎందుకు పంపాడో అర్థమైంది. అప్పుడు అన్నాడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అన్నాడు. ఆలోచించండి, దేవుడు పక్షపాతి కాడు. అన్యులకు సువార్త ప్రకటించడానికి దేవుడు పిలిచాడు అనే ఆ ప్రత్యక్షత వద్ద అతడు సంపూర్ణంగా లోబడినవాడు అయ్యాడు. అయ్యి దేవుడు పక్షపాతి కాడు, దేవుడు పక్షపాతి కాడు. నాకు ఇలా అనిపిస్తుంది, ఇది రియలైజేషన్ అందామా? నేను దీన్ని ఆరాధన అంటాను, తప్పంటారా? కాదు కదా. పేతురులో మంచి ఆరాధకుడు ఉన్నాడు. అన్ని జనుల ఎదుట దేవుడు పక్షపాతి కాడు అని అన్నాడు. ఇప్పటికీ అన్ని జనులందరికీ, అంటే యూదేతరులందరికీ ఉన్న బాధ ఏమిటంటే, ప్రభు అక్కడే ఎందుకు ఉండాలి, ప్రభు యూదుల్ని ఎందుకు ఎన్నుకోవాలి అని ఆయన పక్షపాతి అనే ఒక ఆలోచన ఇప్పటికీ ఉంది. చాలామంది దాన్ని వ్యక్తం చేస్తుంటారు. కానీ పేతురు గారు స్పష్టంగా చెప్పారు, ఆయన పక్షపాతి కాడు అని. పక్షపాతి కాడు అని ఆలోచిద్దాం. ఇప్పుడు దేవుడు ఏ విషయంలోనూ పక్షపాతి కాడు. మరలా చెప్తాను వినండి. ఆయన మనల్ని ప్రేమించాడు. మన వద్దకు భారతదేశానికి తన శిష్యుడైన
తోమాను తీసుకుని వచ్చాడు, పంపించాడు. పేతురును కొర్నేలి ఇంటికి పంపినవాడే తోమాను మన దేశానికి పంపాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని పక్షపాతన్నామా? కాదు కదా. పేతురు గారు ఆయనలో ఉన్న శ్రేష్టతల్లో దేవుడు పక్షపాతి కాడు అని స్పష్టంగా గ్రహించడం ఓ అద్భుతమైన సంగతి. యూదుడై ఉండి ఈ మాట పలకడం, అనుజనులకు కూడా ఆయన రక్తంలో పాలుపంపులున్నాయని, ఆయన మరణంలో పాలుపంపులున్నాయని, ఆయన పునరుద్ధానంలో పాలుపంపులున్నాయని, ఆయన జీవంలో పాలుపంపులున్నాయనే సత్యాన్ని అంగీకరించాడు. మిగిలినవి వచ్చే వారం చూద్దాం. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి సహాయపడ్డారు, కృతజ్ఞత చెల్లిస్తున్నాను. విన్న మా ప్రియుల అంతరంగాలు మిమ్మల్ని ఆరాధించేవిగాను, రక్షించబడిన వారు ఆరాధకులుగాను, ఇంకా రక్షించబడని వారు ధర్మకార్యాలు, ప్రార్థనలు, భక్తి ఇవి సరిపోవని, మారు మనసు పొందిన అనుభవంలోనికి రావాలని, పాపక్షమాపణ పొందాలనే సత్యం వారు గ్రహించడానికి కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.